అధ్యక్షత వహించినటువంటి ఐలేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్టిజన్ మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు. చెప్పడం ఈజీ, చేయడం కష్టం. సమ్మె చేస్తాం అంటున్నారు. వాస్తవంగా సమ్మె అంటే ఏంటిది అనేది మీ అందరికి తెలియని విషయం కాదు. చాలామంది శ్రీధర్ సార్ ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళాలని, లేకుంటే అవసరం ఉంటే మీరు కూడా అవసరం లేదని కొంతమంది చాలా చాలా బాగా మాట్లాడారు. నా 32 ఏళ్ళ అనుభవంలో ఆవేశపూరితమైన ప్రసంగాలు ఈ రోజు విన్నా నేను. ఆవేశం అన్నం పెట్టదు, గుర్తుపెట్టుకోండి. ఒక సమ్మె నోటీస్ ఇవ్వాలంటే మనందరం సమ్మెకి సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఫస్ట్ ఆలోచించు. ఇలా సమ్మె చేయడం అంటే ఆర్టిజన్లే సమ్మె చేస్తారా, రెగ్యులర్ ఉద్యోగులను కూడా ఇలా కలపాలా అనేది చెప్పేదండి. నేను పూర్తిగా మాట్లాడేదానికి వినండి. నేను అనేది ఏంటంటే మీకున్నంత ఆలోచన నాకు లేకపోవచ్చు. మరి చాలా ఎక్కువ మాట్లాడి చాలా మంది ఒక కార్యాచరణ చేసేటప్పుడు ఇమ్మీడియట్ ప్రకటించంటే నాకు ఒకటే తెలుసు, మీకు ఫలితం రావాలి తప్ప మిమ్మల్ని రోడ్ల మీద వేయాలనే ఆలోచన అయితే నాకు లేదు. అర్థమైందా? మిమ్మల్ని సమయం తీయడం 2 నిమిషాల పని నాకు, కానీ ఎంతమంది సమయం చేస్తారో అది కూడా చూస్తా నేను. మీలాగా నేను ఆవేశపడితే ఫలితం రాదు. దేనికైనా మనకు పెద్దలు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వానికి కూడా ఎందుకు ఇంత టైం ఇస్తాను, ఆ గవర్నమెంట్లో బాగా ఎగిరినావు కదా, ఈ గవర్నమెంట్లో ఎందుకు ఎగురుతాను అంటే ఎగిరే టైం వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువనే ఎగురుతాను. అర్థమైందా? నేను అనేది ఏంటంటే మీరు ఆవేశపూరితమైన ప్రసంగాల కోసం ఇక్కడ విలువలే. ఒక కార్యాచరణ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలనేది ముఖ్యం. ఒక పద్ధతిగా మనం కార్యాచరణ సిఐటి వాళ్ళు చేసి ఇప్పుడు ఓ జేఏసీ బయటపడ్డది. ఆ జేఏసీ ఫలితం ఏమొచ్చిందనేది మనందరికీ తెలుసు. మనమే ఖరాబ్ చేసుకున్నాం. ఈ మెయిన్ ఎలక్ట్రిసిటీ సెక్టర్లా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకొని చాలామంది గొప్పలకు పోయి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్ ఉన్నాయి. మీ అందరూ తెలుసో తెలియదో బ్రహ్మాండమైనటువంటి డీటా ప్లాట్ఫామ్ చెడగొట్టుకున్నాం మనమే. దానికి కారణం ఎవరు అనేది మీ అందరూ తెలుసు. ఆ మాట అంటే కూడా వాళ్ళకు కోపాలు వస్తున్నాయి. కార్మిక శక్తి అంతా ఒక తాటి మీదకి వచ్చినప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేనే గొప్పోని అని దిగితే ఆ దిగిన స్థాయి పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు సమ్మెని క్లోజ్ అయింది. ఆ విధంగా సమ్మె చేద్దామా? సమ్మె అయితే యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ ఒక చలనం రావాలి, అంతే తప్ప సోపు కోసం సమ్మె చేయడం కాదు. అది మీరు గ్రహించుకోండి. ఏదైనా పోరాటాలు లేకుండా ఫలితాలు మాత్రం రావు. స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన, వాట్సాప్లలో మెసేజ్లు ఇచ్చినంత మాత్రాన, చట్టాలు చెప్పినంత మాత్రాన చట్టాలు పోయడం ఉన్నాయి ఈ దేశంలో. కానీ చట్టాలను గౌరవించే ప్రభుత్వాలు, గౌరవించే యాజమాన్యాలు ఉన్నప్పుడు వాటికి వాల్యూ వస్తుంది. ఈ చట్టాలు తెలియక కాదు, ఈ ఉద్యమాలు తెలియక కాదు, నోటీసులు ఇయ్యక కాదు, నాకేం భయం కాదు. కానీ ఏ విధంగా చేయాలి? యావత్ విద్యుత్ సమాజం మొత్తాన్ని రోడ్డు మీద దిగుతుంది తప్ప ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ చలనం వచ్చేటట్టు లేదనేది నా ఆలోచన. దానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు నీకున్నంత తొందర ఇంకోటికి ఉండదు. లేదు మన ఆర్టిజన్ 327 తరపు నుంచి సమ్మెకి పోదామంటే నాకేం అభ్యంతరం, రేపే ఇవ్వండి సమ్మె నోటీస్, నష్టమేం లేదు. లేదు రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఇంజనీర్లతో సహా కలిసి మనం ఈ వ్యవస్థ మీద దండయాత్ర చేద్దామని కొంత టైం పడుతుంది. లేదు మీరే చెప్పేది ఏంటంటే కొంచెం బాగా అరవకండి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద మీరు ఇంతమందితో మాట్లాడుకుంటే కాదు. ప్రతి కంపెనీకి వెళ్ళి ఒక 4-5 ఉండండి. మీరు ఈ పేటోళ్ళు వెళ్ళిపోండి. ప్రతి కంపెనీ నుంచి ఒక 4-5 ఇంపార్టెంట్ మేధావులు ఎవరైతే ఉందో, ఇంతకుముందు చట్టాలు చెప్పిన మేధావులు, బాగా మాట్లాడినటువంటి చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉండండి.
ఉంటే సాయంత్రం మొత్తం ఏం చేద్దాం కార్యాచరణ అంటే అయిపోయిందా? మీరంతా ఎక్కడ కూడా అక్కడ ఉంటే కార్యాచరణ ఒక శ్రీధర్ సార్కేనా? ఏ విధంగా చేయాలి? సమ్మెకు జనాలు రావాలన్నా వద్దా? ఇప్పుడు మీటింగ్కే కింద మంది వచ్చేళ్ళు. రేపు సమ్మె అంటే మామూలు విషయం కాదు. మేమంతా చాలా సూక్గా మాట్లాడతాం. సమ్మె అంటే చాలా మంది అంటారు ఈ ఉద్యోగాలు వినా మంచిది అంటారు, కానీ ఉద్యోగం పోవడం గొప్ప విషయం కాదు. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటూ ఉన్న హక్కులను కాపాడుకుంటూ ఇంతకంటే బెటర్ హక్కులు రావడానికి ప్రయత్నం చేస్తేనే అది ఉద్యమం. అంతేగాని ఉన్నది కూడా కొట్టుకుంటే అది ఉద్యోగం కాదు, అది ఉద్యమం కూడా కాదు. అట్లనే మిమ్మల్ని ఏం భయపెట్టిస్తలేదు. ఏదైనా ఒక వ్యూహ రచన అనేది కార్మిక సంఘాన్ని కానీ కార్మిక నాయకులకు కానీ చాలా అవసరం. మనం రోడ్డు మీద పడ్డామంటే సమస్య పరిష్కారం కావాలి తప్ప పబ్లిసిటీ కోసం మనం రోడ్డు మీద పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇట్లా మొత్తం మంది మీద నిర్ణయాలు తీసుకోలేము. శ్రీధర్ సార్ చెప్పండి ఏమైతే శ్రీధర్ సార్కి ఏం కాదు, సమస్య పరిష్కారం కావాలి. శ్రీధర్ సార్ మీలాగా ఆవేశపూరితమైన ప్రసంగం ఇచ్చి జారుకున్నటువంటి కాదు. నేను ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేది ఇప్పటి వరకు ఎన్నిసార్లు మాట్లాడినాం, ఎన్నిసార్లు సార్లు తీసుకెళ్ళినాం. కొన్ని సందర్భాల్లో సమస్య జటిలమైంది, కొన్ని సందర్భాల్లో సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కాకపోతే ఏం చేయాలంటే మీకు నాకున్న తేడా ఏంటంటే యావత్ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఉద్యమం చేస్తేనే ఫలితం వస్తుందని నమ్మేదంటే నేను మొదటి వ్యక్తి. లేదు మాకు మేమే చేసుకుంటామని అంటే మీరు సమ్మె నోటీస్ ఇవ్వడానికి 327 మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మీ వెనకాల ఉండదు యాజమాన్యంతో మీరు పిలిస్తే మేము వచ్చి మాట్లాడతాం. 327గా మీరు ఇంకా ఇప్పుడు సాయిల్ ఉన్నాడు, సాయిల్ ఏమని స్పీచ్ ఇచ్చిండు మొత్తం వాట్సాప్లో మీరంతా ఇనుంటారు. సమ్మె నోటీస్ ఇచ్చే సంఘంతోనే నేను వెళ్తా అంటాను. ఏ సంఘమైనా మీరంతా ఇనుంటారు. సమ్మె నోటీస్ ఇచ్చే సంఘంతోనే నేను వెళ్తా అంటాను. ఏ సంఘమైనా కార్యక్రమాలు చేయకుండా డైరెక్ట్ సమ్మె ఏరెవరు చేస్తే దానికి వాల్యూ కూడా ఉండదు. ఏం చేయాలి? ఒక నోటీస్ ఇచ్చేటప్పుడు 15 రోజుల ముందు నోటీస్ చేయాలి చట్ట ప్రకారంగా. మరి 15 రోజులకు వీళ్ళందరూ సమ్మెలో వస్తారా అనే నమ్మకం కలగాలి కదా ఫస్ట్ ట్రేడ్ యూనియన్కు. మనము మీటింగ్కి రావడానికే ఇంత బద్ధకం ఉన్నది. రేపు సమ్మెలో అందరూ పార్టిసిపేట్ అవుతారనే నమ్మకం మీ అందరికీ ఉంటే నో ప్రాబ్లం. నాకు నోటీస్ చేయడానికి నాకేం నష్టమేం లేదు. మీరు బాగా ఆలోచించండి. సమ్మె అంటే చాలా ఈజీ కాదు. నేను అంత పెద్ద స్థాయిలో అంత మోటివేషన్ చేసినా కానీ 2 రోజుల కంటే ఎక్కువ రోజులు సమ్మె చేయలేకపోయాను. కారణం ఏంటి? ఒకే సంఘం దిగింది కాబట్టి. మరి అదేవిధంగా మనం ఒక్కరమే దిగితే మిగతా వాళ్ళందరూ వస్తారా? మరి మిగతా వాళ్ళందరినీ పిలుద్దామా వద్దా అది చర్చ చేయండి. ఎంతమందిని పిలుద్దాం, ఎంతమంది మనతో జాయిన్ అవుతారు, అన్నీ కూడా చర్చించుకోకుండా డైరెక్ట్ సమ్మె నోటీసి మీరు ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి వెళ్ళండి సార్ అంటే అష్టదిగ్బంధం చేయడం గొప్ప విషయం కాదు. ఈ సమస్య పరిష్కారం కావడంలో మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు చూడండి, కేవలం హోదా కోసం నేను ఎన్నడూ పాకులాడలే. టీటప్లో వాళ్ళకి చైర్మన్ కావాలంటే చైర్మన్ ఇచ్చినాం. టీఎస్పీ జాగ్లా వాళ్ళకే పదవులు కావాలంటే ఇచ్చిన. పదవుల మీద ఎన్నడూ కూడా ఆశ లేదు. ఫలితం మీదనే ఆశ ఉన్నటువంటి వ్యక్తి, ఆశ ఉన్నటువంటి యూనియన్ 327. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సమస్య పరిష్కారం కావాలన్నా పట్టిగా పబ్లిసిటీ కావాలన్నా అనేది మీరు ఆలోచించుకోండి. తప్పకుండా సమస్య పరిష్కారం కోసం నేను ఆలోచిస్తున్నాను. దీంట్లో కొంత టైం పడుతున్నది. ఆ టైం ఎందుకు పడుతున్నది అనేది సమస్య పరిష్కారం చేసే వ్యక్తులకు తెలుస్తుంది. అందరికి తెలియకపోవచ్చు, మీరు సాటిస్ఫై కాకపోవచ్చు. మీకు కావాల్సింది ఏంటి? అల్టిమేట్గా ఏపీఎస్సీ రూల్స్ వచ్చినాడే మీరు సాటిస్ఫై అవుతారు. అంతేనా కదా? ఏపీఎస్సీ రూల్స్ రాగానే సమస్య పరిష్కారం అవుతుందా? మళ్ళీ వాడు కన్వర్షన్ చేయకపోతే వాళ్ళకి మీరు వెళ్ళి పెడతారు. కన్వర్షన్ అంటే ఒక్కసారి అవుతారా? రకరకాల సమస్యలు ఉంటాయి ఇందులో. ఈ ఆర్టిజన్ వ్యవస్థ ఎప్పుడు కూడా సమస్య లేకుండా ఉండదు. ఎందుకంటే మన పరిస్థితే మనం అట్లా అబ్జర్వ్ చేసి, మనం ఇట్లా అబ్జర్వ్ చేయమని ఏ యూనియన్ కూడా అడగలేదు. మనం ఖాళీలకు అగెనిస్ట్గా రెగ్యులర్ వేకెన్సీస్ అనే నింపమని ఉన్నారు. మీరు ఫస్ట్ అగ్రిమెంట్ చూడండి. దాని తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంతమంది నీకు అవసరం ఉంటే పెట్టుకున్నావా లేకుంటే వడ్డీగానే పెట్టుకున్నావా అని ప్రభాకర్ రావు గారిని అడిగితే అప్పుడు కేసీఆర్కు ప్రభాకర్ రావు అవసరం ఉన్నది సార్ అంటే అందరినీ రెగ్యులర్ చేయమని అన్నాడు. ఆయన రెగ్యులర్ చేయమన్నాడు, కానీ ఈ విధంగా కొత్త నామకరణం పెట్టి ఈ విధంగా కొత్త రూల్స్ పెట్టి చేయమని ఏనాడు కూడా కేసీఆర్ తప్పలేదు. ఇలా యాజమాన్యాల తప్పు మాత్రమే ఉంది. మరి కారణం ఏదైనా ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుందని ఒక సాకు చూపెట్టి మనను ఆర్థికంగా భారం పడదు సంస్థ మీద అనే ఉద్దేశంతో మిమ్మల్ని దేశంలో లేనటువంటి బేసిక్ పే పెట్టి ఆ బేసిక్ పే
తర్వాత కోర్టుల కేసు రావడం, ఆ కేసు ఉండగానే మేము పే స్కేల్ సాధిస్తామని కొంతమంది రోడ్డు మీద పడ్డారు. కోర్టులో వివాదాలలో ఉన్నప్పుడు పే స్కేల్ రాదని నేను చెప్తే నన్ను ఎవరు నమ్మలే. మన సార్లు కూడా రోడ్ ఎక్కిళ్ళు, గాజులు పెట్టుకోవాలి, గీజులు పెట్టుకోవాలి అంటే మీకు బాగా ఆవేశం వచ్చి మీరు కూడా రోడ్డు మీద పడ్డారు. మరి పడితే ఏమైంది? వచ్చిందా పే స్కేల్? ఏదైతే కోర్టు కేసు క్లియర్ అయినాకనే వస్తుందని నేను ఏదైతే చెప్పినో అదే సాధ్యమైంది. అంతేనా కాదు? అందుకే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేయడం కానీ, ఆవేశపూరితంగా జనాలను రెచ్చగొట్టడం కానీ అది పెద్ద గొప్ప విషయం కాదు. మనం ఏదైనా చేస్తే మనకు ఒక వాల్యూ ఉన్నది, అలా మనకు క్యారెక్టర్ ఉన్నది. 327 ఎందుకు నమ్ముతున్నారు? మనం ఉద్యమం చేస్తే వాళ్ళ పేరు మీద ఆర్డర్స్ ఇచ్చింది, అది దేశమంతా తెలుసు. పేరు వాంతి పెట్టుకున్నంత మాత్రం మనకైతే ఆ ఉద్యమం వల్ల కొంత ఫలితం అయితే వచ్చిందా రాలేదా? సంపూర్ణ ఫలితం రావాలంటే సంపూర్ణ పోరాటం ఉండాలి తప్పకుండా. అది ఎన్నడైతుంది అని అంటే నేను కూడా మీలాగా కొట్లాడేటోనే. నేను సంతకం పెడితే అయ్యేది ఒక క్షణంలో సెకండ్లో సంతకం పెట్టేటోడు. మీరు కూడా నాయకులను ఇబ్బంది పెట్టే ప్రసంగాలు చేయడం కాదు. ఇప్పుడు మేము అంతా ఏం చేయాలి? మీరు ఎక్కినట్టు రోడ్డు మేము ఎక్కుతాం, అంతేనా కదా? కానీ సమస్య మన చేతిలో లేదు. మనం చేసే సిద్ధాంతపరమైన ఉద్యమం మీద ఆధారపడి ఇందులో అందరూ భాగస్వామ్యులు అయితే సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. అందరూ భాగస్వామ్యం అవుతారనే నమ్మకం ఎవరికి కలగాలి? ఉద్యమం చేసే నాయకులందరికీ కలగాలి. ఇప్పుడు మీరంతా మైక్ పట్టుకొని మాట్లాడండి, చాలామంది చాలా మాట్లాడండి. మరి మీరంతా నాకు కాన్సెప్ట్ ఇవ్వండి. ఇప్పుడు వాస్తవంగా మీకు 23,000 మందిలా మీరు సమ్మెకి ఎంతమందిని తీస్తారో నాకు వాగ్దానం చేయండి, నాకు రాసి చేయండి, అష్యూరెన్స్ చేయండి. ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక్కొక్క నాయకుడు నా దగ్గర రాండి. మీరు కనుక ఇన్ టోటల్ ఒక 50%, 100% అవసరం లేదు, 50% సమ్మెలు తిప్పే బాధ్యత నాదని మీరు నాకు కనుక అష్యూరెన్స్ ఇస్తే నేను రేపే సమ్మె నోటీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను సిద్ధంగా, నేను నాకేం భయం లేదు. నేను అనేది ఏంటంటే మీరు ప్రతి డివిజన్లో ఒక నాయకుడు అయితే ఉన్నాడు కదా, ఆ నాయకులంతా ఉండండి ఇక్కడ ఉండి నాకు మొత్తం ఇన్ రిటర్న్గా ఈ డివిజన్లో మొత్తం సమయం తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పండి. అదేవిధంగా సమ్మె నోటీస్ ఎంత టైం అనేది 15 రోజులైతే మినిమం టైం ఉండాలా. ఏమైనా కార్యక్రమాలు చేద్దామా, ఏం చేయకుండా డైరెక్ట్ సమ్మె చేద్దామా, ఇవన్నీ చర్చించుకోవాలా వద్దా? మీరు పట్టుకనే ఇవ్వడం కాదు కదా. అందుకే కొంత ఇంపార్టెంట్ క్యాడర్ అంతా కూర్చొని చేసే ప్రోగ్రామ్ ఏ విధంగా చేద్దాం, ఎవరెవరిని కలుపుకున్నప్పుడు ఏమేమి డిమాండ్స్ పెట్టాలి, ఆ డిమాండ్స్ కూడా మీరే నిర్ణయించండి. మళ్ళీ మమ్మల్ని విమర్శించడం గొప్ప విషయం కాదు. మీకు ఏం కావాలంటే అది రాసుకోండి, సంతకం పెట్టే బాధ్యత నాది. లెటర్ ప్యాడ్ మీద 327 యూనిట్ పరంగా సంతకం పెట్టించే బాధ్యత నాది. కానీ ఎంతమంది వస్తారు, వాళ్ళని కలుపుకుందామా వద్దా? ఇంతకుముందు ఒక జేఏసీ ఉంది, నోటీస్ ఇచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చి కలవమన్నారు. ఎప్పుడు కూడా ఎవరికైనా ఎవరి యూనియన్ వానికి గొప్ప, ఎవరి సిద్ధాంతం వానికి గొప్ప. నువ్వు నోటీస్ ఇచ్చి నా ఎవడరా అంటే కరెక్టా? నోటీస్ ఇవ్వకపోతే ఎంతమంది కలుపుకుంటారో అంతమందిని కలుపుకోవాలి. వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని వాళ్ళ సమస్యలు ఏంటి, మొత్తానికి సమస్యలన్నింటిని కూడా ఒకసారి చర్చించుకొని యునానిమిటీ వచ్చినాక నోటీస్ ఇవ్వడం అనేది పద్ధతి. నేను 327గా భయపడేది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అని చప్పట్లు కొట్టేది లేదు. అవసరం అనుకుంటే నేనే ముందు రోడ్డు మీదకి వస్తానని ఎన్నో మీటింగ్లలో చెప్పిన దానికి కట్టుబడి ఉంటా. కాకపోతే ఏంటంటే ఫలితం రావాలనేది తప్పన తప్ప మళ్ళీ రోడ్డు మీద పడి ఏ డివిజన్లో ఒక్కొక్కడు వాడి బాధ్యత తీసుకోవాలి. అన్ని సబ్స్టేషన్లు తిరగాలి. ఓ డ్యూటీలు ఉంటే వాడు ఇంట్లో ఉంటారు. మీది చాలా ప్రాబ్లమాటిక్. మాలాగా అందరూ ఒకసారి కలవరు. ఇలా డ్యూటీలు రానడు కంపల్సరీ ఇంటికానే ఉంటాడు. మరి వాళ్ళ దగ్గర కూడా మేము మోటివేషన్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి కూడా అసూరెన్స్ తీసుకోవాలి. మీరు ఇచ్చే అసూరెన్స్ మీదనే మీరు ఆధారపడి ఉన్నది. సమ్మె అంటే ఓసారి ఉద్యోగాలు కూడా డిస్మిస్ అంటాడు, అందరినీ డిస్మిస్ అంటే తర్వాత పోరాటం చేస్తాం కావచ్చు. అంత ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. యాక్షన్ అంటారు, జైలు వేయచ్చు, మమ్మల్ని కూడా డిస్మిస్ చేయొచ్చు, దీన్ని ప్రోత్సహించడం అని. వాటికి కూడా మేము భయపడద్దు. ఇవన్నీ కూడా చాలా సమస్యలని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సమయానంగానే ఏదో కొంతమంది బతకడానికి అవకాశం ఉండొచ్చు, మరి కొంతమంది దీని మీదనే జీవనాధారం ఉంది, వాళ్ళని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైనా నీకు చాలా విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అవసరం. ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకుంటే మళ్ళా పరిస్థితులు తారుమారయ్యే అవకాశం. అట్లాంటి మిమ్మల్ని బెదిరియాల్సిన అవసరం నాకు లేదు. తప్పకుండా ప్రభుత్వం మీద చేసే ప్రెషర్ ప్రభుత్వం మీద చేస్తాం. మనల్ని ఏం చేయాలి, ఎన్ని సంఘాలు ఇలా కలుస్తాయి, అన్ని సంఘాలతో ఏ విధంగా ఉద్యమం చేయాలనేది కంపల్సరీ
కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళని కూర్చొని మాట్లాడుకుంటే ఒక కార్యాచరణ అనేది అవసరం. సమయం ఎక్కువ తీసుకున్నా మంచిదే, కానీ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. 15 రోజులలో ఇంతమంది మనం మోటివేషన్ చేయలేము. జెన్కో ఉన్నది, జెన్కోలో అసలు మనం ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. ఒక భూపాలపల్లి తప్ప మనకు మెంబర్షిప్ మిగతా ఎక్కడ కూడా జెన్కోలు అంతా చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు లేరు. ఒక భూపాలపల్లి మనకు 600 మంది ఆర్టీజన్లు సభ్యత్వం ఉంది. మిగతా కాడ అంతా ఎవరు ఏంటంటే అంటే పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రాన్స్కోలా ఇప్పుడిప్పుడే మనకు ట్రాన్స్కోలా మెంబర్షిప్ ఎక్కువైంది. అదేవిధంగా ఎస్పీడీసీలకు వచ్చే వరకు మీరు అనకపోయినా సాయిల్ యూనియన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. మరి వారితో కూడా మనం మాట్లాడాలి. ఇక్కడ మనమే గొప్ప అని దిగడం కంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా కలుపుకొని పోతే తప్పకుండా ఫలితం రావడానికి అవకాశం ఉంది. ఆవేశపడి అనాలోచితమైన నిర్ణయం తీసుకునే కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయం మంచిగా తీసుకొని తప్పకుండా అందరినీ కూడా మోటివేషన్ చేయించి నువ్వు సమ్మె నోటీస్ ఇస్తేనే వస్తా, లేకుంటే రాను అన్నాడు. మరి సమ్మె నోటీస్ ఇస్తే వస్తావా? మరి మాట్లాడాలి కదా, పిలిపించి మాట్లాడాలి. అట్లా ఎవరెవరు తీసుకుందాం ఇందులో. మరి సిఐటీని కూడా మనం తీసుకుందాము, అది వాళ్ళ ఉత్తరో రాదో తెలియదు. మనం అడగడం ఏమైతే మన బాధ్యత. అదేవిధంగా 1535 వస్తారా రారా అడగాల. అదేవిధంగా ఇంకే సంఘాలు అయితే ఇందులో ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం ఇన్విటేషన్ చేయాలి. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటిది, ఇప్పుడు ఉన్నటువంటి టీఎస్పీ జాగ్రత్తలు అన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి దాని ద్వారానే సమస్య పరిష్కారం చేయాలంటే అదొక పద్ధతి. ఈ రెండిట్లో ఏది నిర్ణయం తీసుకోవాలనేది మీరున్నటువంటి ఇంపార్టెంట్ వాళ్ళని కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఆవేశపూరితమైన ప్రసంగాలతోని సమస్యలు పరిష్కారం కావు. 2 మార్గాలు చెప్తున్నాను నేను. ఒకటి, ఆర్టీజన్లుగా సమ్మె నోటీస్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులు కూడా అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యోగం చేయడం ఒక పద్ధతి. దానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే నిర్ణయం నాకు చేతులు ఉండదు. అర్థమైందా? అక్కడ అన్ని సంఘాలు కలవాలంటే ఇప్పటి నుంచి ఒక నెల రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా. ఒక యూనియన్ ఉంటే ఒక యూనియన్ ఉంటుంది, ఒక యూనియన్ ఉంటే ఒక యూనియన్ ఉండలేదు. అర్థమైందా? చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నాకు సమస్య మీద దృష్టి తప్ప పబ్లిసిటీ మీద దృష్టి మాత్రం లేదు. ఎందుకంటే ఈ ఆర్టీజీల సమస్య ఒకసారి వన్స్ పర్ క్లోజ్ కావాలి. దీనికి చర్మగీతం పాడాలనే ఆలోచన ఉంది తప్ప మీ పేరు చెప్పుకొని నేనేదో పబ్లిసిటీ పోదాలనే ఆలోచన అయితే నాకు లేదు. మరి దయచేసి మీరు గమనించాలి. 2 పద్ధతులు చెప్పాను. ఆర్టీజన్లుగా సమ్మె చేద్దామంటే ఏ రోజంటే ఆ రోజు నేను సిద్ధంగా ఉన్నా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈవెంట్ సంజయ్ రెడ్డి సార్ కూడా కన్విన్స్ చేసి ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎవరు రావాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో ఆర్టీజన్లుగా సమ్మె చేయాలన్నప్పుడు ఏ నిర్ణయం మనం తీసుకోవాలనేది మీరు కొంత ఇంపార్టెంట్ వాళ్ళు కూర్చోండి, వాళ్ళతో మాట్లాడదాం. ఒకరోజు నేను హైదరాబాద్కి వచ్చినాక ఎంతమంది అయితే మనకు విల్లింగ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని తప్పకుండా నోటీస్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మరి సమస్య పరిష్కారం అవుతుందా కాదా అనే దాని మీద మనం చేసే పోరాటం మీద ఆధారపడి ఉంటుంది. మన పోరాటం పేలవంగా ఉంటే సమస్య కూడా పేలవంగానే ఉంటుంది. లేదు సార్ అందరం కలిసి చేద్దామంటే ఓపిక పట్టుకోవాలి. వాళ్ళందరూ కన్విన్స్ కావడానికి. ఎందుకు అందరు ఎందుకు వస్తారంటే ఇప్పుడు రాబోయేది వేజ్ రివిజన్ ఉన్నది. మీరు అలా మీకు సంబంధించిన వాళ్ళకి ఏమంటారంటే మా ఆర్టిజన్ డిమాండ్ ఉండాలి, ఎవరి డిమాండ్ ఉండద్దు అంటారు కొంతమంది. మరి ఎవరి డిమాండ్ పెట్టినప్పుడు ఎవరు రావడం వల్ల కరెక్టా కాదు? నీ ఒక్క డిమాండ్ పెట్టాలన్నప్పుడు మరి నువ్వే సమ్మె చేయాలి. రెగ్యులర్ కూడా అవసరం లేదనుకున్నప్పుడు మరి రెగ్యులర్ తీసుకోవాలన్నప్పుడు 1 డిమాండ్ కూడా పెట్టాలి. మనం టీటప్కి ఏర్పడ్డప్పుడు 100 డిమాండ్లు పెట్టాం. 100 డిమాండ్లు పరిష్కారం కాకపోయినా లాస్ట్కి మీకు ఒక పరిష్కారం అయితే దొరికింది. మీరు ఊహించినంత దొరకకపోవచ్చు, కానీ కొంత కాంట్రాక్టర్ వ్యవస్థ కంటే మంచి వ్యవస్థలో పడ్డాం మనం. ఇప్పుడు ఒక స్థితికి అయితే వచ్చినామా రాలేదా? డిపార్ట్మెంట్ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాస్తవంగా చెప్పాలంటే రీసెంట్గా రిక్రూట్ అయినటువంటి జేఎల్ఎంల కంటే మీ పే ఎక్కువ ఉన్నది. రీసెంట్ రిక్రూట్మెంట్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ల కంటే ఆర్టిజన్ గ్రేడ్ 1 జీతం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు వాడేమంటాడు, నేను ఆర్టిజన్ నుంచి జూనియర్ అసిస్టెంట్ అయినా ఏపీఎస్సీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, రూల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ నా జీతం మాత్రం తగ్గించారు, నా సమస్య ఇట్లా అంటాడు. అంటే పర్మనెంట్ వాళ్ళకి వచ్చే వరకు 100 రకాల సమస్యలు ఉంటాయి. మీ ఆర్టిజన్లకు వచ్చే వరకు మీరు అన్నట్టు ఓన్లీ ఏపీఎస్సీ రూల్స్ ఇస్తేనే సరిపోదు. ఏపీఎస్సీ రూల్స్తో పాటు మీకు అన్ని కన్వర్షన్ రావాలి. కన్వర్షన్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకుముందు ఒక పెద్ద మనిషి అన్నాడు, జేఎల్ఎం రిక్రూట్మెంట్ ఆపుతారంటే నేను ఒక్కడిని ఆపమంటే ఆపుతుంది అది సరే. ఇప్పుడు కాదు కదా, మీరు ఆర్టిజన్ రిక్రూట్ అయినాక 2-3 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఆపగలిగిన మనం ఏదైనా అనడం ఈజీ. ఆపగలుగుతామా లేదంటే ఆపగలిగే శక్తి ఉండాలి మన దగ్గర. ఫస్ట్ ఆ శక్తి మనం సమకూర్చుకోవాలి. అది సమకూర్చుకునేంత వరకు డైలాగ్ కొట్టడం చాలా ఈజీ. శక్తి ఉన్నప్పుడు ఏ డైలాగ్ అయినా కొట్టవచ్చు. ఇలా చూడండి,
ఇంపార్టెంట్ సమావేశమైనా కానీ మిగతా వాళ్ళకి అవసరం లేదా ఈ సమావేశానికి రావడం? మరి మీరు వాట్సాప్ గ్రూపులలో ఓన్లీ ఇంపార్టెంట్ ఆఫీస్ పేరు రావడానికి పెట్టలే కదా, అందరు రానని పెట్టింది. నేను ఆడికన్నా సికిందర్ అందరిని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఇంపార్టెంట్ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంపార్టెంట్ అవసరం, వాళ్ళే మోటివేషన్ చేసినాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు రిస్క్ తీసుకొని తిరగరు, ఎవరి ఇంట్లో వాడేవాడు. ఇక కష్టపడేది ధనాలకు వచ్చేది నాకున్న అనుభవంలో చెప్తాను నేను. ఎందుకంటే టీటఫ్గా మీరు ఎప్పుడు తిరిగినా తిరగకపోయినా 2 సంవత్సరాలు ప్రతి డివిజన్ 3 సార్లు తిరిగిన నేను అబ్జర్వ్ చేసిన 100% ఎన్నడూ కూడా ఆడలేదు.